హే గాయ్స్, వెల్కమ్ టు సత్యతేజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీతో రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో చక్కగా సెట్ అయిపోయే వంకాయ బంగాళదుంప కుర్మాని చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీని క్విక్గా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం సాల్ట్ వాటర్లో బంగాళదుంప ముక్కలను వంకాయ ముక్కలను కట్ చేసి ఇలా 5 మినిట్స్ పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ లేదా కడాయి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. అలాగే 4 to 5 పచ్చిమిరపకాయలు కూడా నేను ఇందులో వేస్తున్నాను. కరివేపాకు కూడా మనం ముందుగానే తాలింపులో వేసుకోవచ్చు. ఆనియన్స్ ఇలా ఆయిల్లో వేగుతుండగానే మనం 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు వేసి మనం ఇలా ఆనియన్స్ని కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ముందుగా మనం సాల్ట్ వాటర్లో వేసుకున్న బంగాళదుంప ముక్కలను అనేవి వేసుకోవాలి. ఆ తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా పైనుంచి కిందకి కలుపుతూ కాసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేశాక మనం ముందుగా దంచిపెట్టుకున్న అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అలానే ఒక 3 మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని కూడా కట్ చేసి ఈ విధంగా కుక్కర్లో వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా ఈ విధంగా కట్ చేసి టొమాటోలతో పాటు వేసుకోవాలి. అలా వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత 2 స్పూన్ల కారం అనేది నేను ఇక్కడ వేసుకుంటున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు కారంని తగ్గించుకోవచ్చు, ఎందుకంటే మనం ముందుగానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. కారం వేసుకున్నాం కాబట్టి ఇలా గరిటతో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది అంటుకుంటుంది. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పుతూ కలుపుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాలు అయ్యాక గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలానే మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే మనకి కుర్మా అనేది చిక్కగా అవుతుంది. కుర్మా కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన వంకాయ బంగాళదుంప కుర్మా రెడీ.